అరుణాచలం మరియు అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మీరు కూడా ఇప్పటికే చాలా సార్లు విని ఉంటారు, బహుశా చూసి కూడా ఉంటారు. కానీ ఒక్క నిమిషం, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసా? గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మీరు పాటించవలసిన విషయాలు మరియు చేయకూడని విషయాలు ఏంటో తెలుసా? మీకు ఉన్న సమస్యను బట్టి మీరు అష్టలింగాల్లో ఏ లింగానికి ప్రత్యేకించి పూజలు చేయాలో తెలుసా? రండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలతో పాటు ఇలాంటి మరిన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలతో ఈ వీడియో చాలా ఆసక్తిగా ఉంటుంది. మరియు మీ తర్వాతి ప్రదక్షిణాన్ని పూర్తి ఫలప్రదం చేసే ప్రతి రహస్యం చెప్తాను. శివుడు గౌతమ మహర్షితో అరుణాచలం గురించి చెప్పిన విషయాలు ఇవి. ఒక మనిషి మరణించాక అతను అరుణాచలం వచ్చాడా లేదా అని చూస్తారు. అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళ స్థాయి వేరు అని చెప్పారు. కలియుగంలో ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్లకు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం ఉంటుంది అని చెప్పారు. కలియుగంలో అశ్వమేధ యాగం చేయలేము. దానికి సమానమైన ఫలితం ఇచ్చే ఇంకో కార్యం ఏంటో తెలుసా? అనాథ ప్రేత సంస్కారం. 100 అనాథ ప్రేత సంస్కారం చేస్తే వచ్చే ఫలితం ఈ ఒక్క గిరి ప్రదక్షిణ చేస్తే వస్తుంది అంటే ఎవరు మాత్రం చేయకుండా ఉంటారు? అందుకే ఈ గిరి ప్రదక్షిణకి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అసలు మీరు అరుణాచలం గురించి వినటమే అదృష్టం. వెళ్ళటం అంటే మోక్షం వైపు అడుగు వేసినట్టే. అరుణాచలం నువ్వు అనుకుంటే పోలేవు, నీకు ఆ శివుని అనుగ్రహం ఉండాలి పోవటానికి అని అంటారు. ఇది విని సర్లే ఆ శివుడు పిలిచినప్పుడే పోదాం అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. మీ మనసులో నేను అరుణాచలం వెళ్ళాలి, ఎలాగైనా ఆ శివుణ్ణి చూడాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని మొత్తం భారం ఆ శివుని మీద వేసి అహంకారంతో కాకుండా శివభక్తితో ప్రేమగా వెళ్లి చూడండి. మీరు తప్పకుండా ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లి వస్తారు. ఇంతకీ పంచభూతాలు అంటే ఏంటో తెలుసా? మన పూర్తి విశ్వం మన శరీరంతో సహా 5 తత్వాలతో తయారైందని మన పురాణాల్లో చెప్పబడింది. అవే పృథ్వీ, జలం, అగ్ని, వాయువు మరియు ఆకాశం. ఈ పంచభూతాలకు సంకేతంగా శివుని పంచలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. వీటిలో 4 తమిళనాడులో ఉన్నాయి. కంచీపురంలో పృథ్వీలింగం, తిరుచిలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, తిరువన్నామలై అదే మనం పిలిచే అరుణాచలంలో అగ్నిలింగం, చివరగా వాయులింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉంది. ఇప్పుడు మరో ప్రశ్న, ఈ పంచలింగాల్లో అరుణాచలంలో ఉన్న లింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అరుణాచలంలో మీరు చూసిన ఆ కొండే శివుడు, గుడిలో ఉన్న లింగం ఒక గుర్తు మాత్రమే. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగం అని అంటారు. ఈ కొండకు ఎంత వయసు ఉందో తెలుసా? శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ కొండ 350 నుండి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. హిమాలయాలు ఏర్పడింది కేవలం 5 కోట్ల సంవత్సరాల క్రితమే. అంటే హిమాలయాల కంటే ఈ కొండ ఎన్నో రెట్లు పాతది. అరుణాచల పురాణం ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ ప్రతి రాయి ఒక లింగమే, ప్రతి చెట్టు కల్పవృక్షమే, ఇక్కడ నీరు గంగానదితో సమానం, ఇక్కడ తినే అన్నం దైవభోజనం, పలికే మాట వేదవాక్కు. ఇంతటి మహిమాన్విత క్షేత్రం ఇంకెక్కడా లేదు. శివుడు కొండగా ఎలా మారాడు, ఎందుకు మారాడు? పూర్వం ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే గొడవ వచ్చింది. బ్రహ్మ తానే సృష్టికర్తనని, విష్ణువు తానే లోకాలను నడిపేవాడినని వాదించుకున్నారు. ఈ గొడవను ఆపడానికి శివుడు వారి మధ్య ఒక పెద్ద అగ్నిస్తంభంగా కనిపించాడు. ఈ స్తంభానికి మొదలు ఎక్కడో చివరి ఎక్కడో కనుక్కోమని, ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తారు. విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్తారు. ఎంత దూరం వెళ్లినా తనకు చివరి ఎక్కడుందో కనిపించదు. చివరికి విష్ణువు తాను కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటాడు. మరోవైపు బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లాడు. చాలా కాలం వెతికినా మొదలు దొరకలేదు. బ్రహ్మకు దారిలో కిందకి వస్తున్న మొగలి పువ్వు కనిపించింది. ఆ పుష్పాన్ని ఎక్కడి నుండి వస్తున్నావని ప్రశ్నించగా, నేను చాలా కాలం క్రితం శివుని శిరస్సు నుండి కిందకి పడుతున్నాను, కానీ ఇంకా కిందకి చేరలేదు అని చెప్తుంది. దీంతో బ్రహ్మకు ఇంక మొదలు ఎంత దూరం ఉందో తెలియక శివునితో నేను మొదలు చూశాను అని అబద్ధం చెప్పమని మొగలి పువ్వుని సాక్ష్యానికి తీసుకుని వస్తాడు. మొగలి పువ్వు బ్రహ్మ కోసం అబద్ధం చెప్తుంది. అసలు విషయం తెలుసుకున్న శివుడు బ్రహ్మను నీకు ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపించి మొగలి పువ్వు పూజకు పనికిరాదని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మకు తన తప్పు అర్థమైంది. తన అహంకారాన్ని పోగొట్టి లోకానికి జ్ఞానమిచ్చే అగ్నిలింగంగా భూమి మీద ఉండమని శివుణ్ణి వేడుకున్నాడు. ఆ కోరిక మేరకే శివుడు ఇక్కడ అగ్నిలింగంగా ఈ కొండ రూపంలో ఉండిపోయాడు. అందుకే అరుణాచలాన్ని కళ్ళతో చూసినంత మాత్రానే మోక్షం అంటారు. ఇంతకీ అరుణాచల గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలి? దీనికి సమాధానం చాలా సింపుల్. ఈ కొండే శివుడు కాబట్టి. ఈ కొండకు ప్రదక్షిణ చేస్తే శివుడికే ప్రదక్షిణ చేసినట్టు లెక్క. తమిళంలో దీన్ని గిరివలం అంటారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు ఉంటుంది. రమణ మహర్షి ఒక మంచి విషయం చెప్పారు. ప్రదక్షిణ అనే మాటలో ప్రతి అక్షరానికి ఒక అర్థం
అర్థం ఉందని, ప్ర అంటే పాపాలు పోవడం, ద అంటే కోరికలు తీరడం, క్షి అంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకపోవడం, నా అంటే జ్ఞానం ద్వారా మోక్షం రావడం. స్కంద పురాణం ప్రకారం ఈ దారిలో ఒక్క అడుగు వేస్తే ఈ లోకంలో సుఖం, 2 అడుగులు వేస్తే స్వర్గ సుఖం, 3 అడుగులు వేస్తే సత్యలోక ఆనందం లభిస్తుందని చెప్తారు. రమణ మహర్షి ఇంకో మాట కూడా అన్నారు. ధ్యానం చేయలేని వారు కూడా కేవలం ఈ కొండ చుట్టూ నడవడం వల్లనే మనశ్శాంతిని పొందుతారు. తడి కట్టెను నిప్పు దగ్గర పెడితే మెల్లగా ఆరిపోయి చివరికి మండుతుంది కదా, అలాగే ప్రాపంచిక వాసనలతో తడిసిన మన మనసు అరుణాచల ప్రదక్షిణం చేసే కొద్దీ ఆరిపోయి జ్ఞానానికి సిద్ధమవుతుంది అని మహర్షి బోధించారు. ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో చూద్దాం రండి. ప్రదక్షిణ ఎప్పుడూ ఎడమ వైపు నుండే మొదలు పెట్టాలి. ఎందుకంటే కుడివైపు నుండి దేవతలు సిద్ధులు కనిపించకుండా ప్రదక్షిణ చేస్తుంటారని నమ్మకం. మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ కుడి చేతి వైపు కొండ ఉండాలి. చెప్పులు లేకుండా నడవాలి. ఎందుకంటే ఈ దారిలో చాలా చిన్న చిన్న లింగాలు ఉన్నాయని చెప్తారు. ఈ గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి తొందరగా పూర్తి చేయాలని ఆత్రంగా వెళ్ళకండి. నిండు గర్భిణి నడిచినట్లు నడవాలి అని సిద్ధుల మాట. అంటే ఎంతో నెమ్మదిగా ప్రతి అడుగులో కొండ శిఖరాన్ని చూస్తూ మనసును ఆ శివుని మీద లగ్నం చేసి నడవాలి. నడుస్తున్నంత సేపు మౌనంగా ఉండటం లేదా ఓం అరుణాచల శివ అని జపిస్తూ నడవటం ఉత్తమం. ఫోన్లో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ చేసే ప్రదక్షిణం వల్ల పూర్తి ఫలితం రాదు. దారిలో కనిపించే పేదవారికి జంతువులకు ఏదైనా పెట్టడం మంచిది. వృద్ధులు, ఆరోగ్యం బాగాలేని వారు నెమ్మదిగా నడుస్తూ మధ్యలో ఆగి విశ్రాంతి తీసుకోవాలి. ప్రదక్షిణ అయ్యాక వెంటనే స్నానం చేయకూడదు, పడుకోకూడదు. కాసేపు దేవుని పేరు తలుచుకుంటూ ఉండాలి. ఈ క్షేత్రంలో ఎవరిని తిట్టకూడదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 14 కిలోమీటర్ల దారిలో ఉన్న ఆ 8 శివలింగాల గురించి. అష్టలింగాలు అంటే ఏమిటి? 8 దిక్కులను కాపాడే 8 మంది దేవతలు ఉన్నారు కదా. ఇంద్రుడు, అగ్ని, యముడు, నీరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. వీరు ఒక్కొక్కరు ఒక్కో దిక్కులో ఒక్కో శివలింగం పెట్టారు. అందుకే వీటిని అష్టలింగాలు అంటారు. ముందు శివుడు ఈ కొండ రూపంలో వెలిశాడు. తర్వాత ఈ దేవతలు వచ్చి తమ శక్తులతో ఈ లింగాలను పక్కనే పవిత్రమైన నీటి కొలనులను కూడా ఏర్పాటు చేశారని చెప్తారు. ప్రతి లింగానికి ఒక గ్రహం కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆ గ్రహం వల్ల కష్టాలు ఉన్నవారు ఆ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితం వస్తుందని నమ్మకం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మొదటిది ఇంద్రలింగం. ప్రధాన గుడి నుండి కార్ స్ట్రీట్ వైపు వెళ్తే దుకాణాల మధ్యలో ఇంద్రలింగం కనిపిస్తుంది. దీన్ని దేవతల రాజు ఇంద్రుడు పెట్టాడని చెప్తారు. దీనికి శుక్రుడు, సూర్యుడు సంబంధం కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు ఈ లింగాన్ని పూజిస్తే మంచి ఫలితం, ఎక్కువ ఆయుష్ వస్తుందని నమ్మకం. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే రెండో లింగం అగ్నిలింగం. మిగతా 7 లింగాలు ఎడమ వైపు ఉంటే ఈ అగ్నిలింగం మాత్రం కుడివైపు ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత. దీనికి చంద్రుడు సంబంధం కలిగి ఉంటాడు. ప్రమాదాల నుండి రక్షణ కోసం ఈ లింగాన్ని పూజిస్తారు. దగ్గరలోనే అగ్ని పుష్కరిణి అనే నీటి కొలను ఉంది. అక్కడ స్నానం చేయడం మంచిదని చెప్తారు. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే మూడో లింగం యమలింగం. యమధర్మరాజు పెట్టిన లింగం ఇది. దీన్ని పూజిస్తే ప్రమాదాలు, అకాల మరణం రాకుండా ఉంటుందని నమ్మకం. ఇక్కడ అంగారక రుణ విమోచన సూత్రం చదివితే డబ్బు సమస్యలు తగ్గుతాయని చెప్తారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి ఈ లింగం ముందు ఒక శ్మశానం కూడా ఉంటుంది. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే 4వ లింగం నైరుతి లింగం. నైరుతి దిక్కుకు రాజైన నీరుతి పెట్టిన లింగం ఇది. దీనికి రాహువు సంబంధం కలిగి ఉంటాడు. వాస్తు దోషాలు, ఇంటికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి ఈ లింగాన్ని పూజిస్తారు. పక్కనే నైరుతి పుష్కరిణి ఉంటుంది. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే 5వ లింగం వరుణ లింగం. దీనికి శనిదేవుడు సంబంధం కలిగి ఉంటాడు. శని దోషాలు ఉన్నవారు ఈ లింగాన్ని దర్శిస్తారు. ఇక్కడ అభిషేకం చేసిన నీళ్లు తీసుకుంటే జబ్బులు తగ్గుతాయని నమ్మకం. ప్రతి నెల త్రయోదశి రోజున ఇక్కడ ప్రదోష పూజ జరుగుతుంది. ఆ రోజు ఈ లింగం మీద విభూతి పూసుకుంటే పాపాలు తొలగిపోతాయని చెప్తారు. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే 6వ లింగం వాయులింగం. వాయుదేవుడు పెట్టిన లింగం ఇది. దీనికి కేతువు సంబంధం కలిగి ఉంటాడు. బయట ఎంత ఎండ ఉన్నా ఈ లింగం గుడిలోకి అడుగు పెడితే చల్లగా అనిపిస్తుంది. రాహుకేతు దోషాలు ఉన్న వారికి ఈ లింగం పూజ మంచి ఫలితం ఇస్తుందని నమ్మకం. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే 7వ లింగం కుబేర లింగం. ఒకసారి లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ ఈ శివలింగాన్ని పూజించిందని చెప్తారు. కుబేరుడు తన కొడుకు లాంటి వాడు కాబట్టి ఈ స్థలం బాధ్యత ఆమె కుబేరునికి ఇచ్చింది. ఇక్కడ పూజించే వారికి డబ్బు, సంపద ఇవ్వమని ఆమె కుబేరుణ్ణి అడిగింది. దీనికి బృహస్పతి సంబంధం కలిగి ఉంటాడు కాబట్టి చదువు కోసం కూడా ఇక్కడ ప్రార్థన చేస్తారు. తర్వాత మనకు ఈ మార్గంలో వచ్చే 8వ లింగం ఈశాన్య లింగం. అష్టలింగాలలో చివరిది ఈ ఈశాన్య లింగం. దీన్ని చూస్తే 8 లింగాలు
లింగాల దర్శనం పూర్తవుతుంది. ఈ లింగాన్ని పూజిస్తే కుటుంబం, ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న సమస్యలు తగ్గుతాయని నమ్మకం. దీని ముందు ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా 8 దిక్కుల్లో 8 కాపలా దేవతలు కొండను ఒక దివ్య మండలంగా, ఒక కోటలా కాపాడుతున్నారు. ప్రతి లింగం దగ్గర ఆగి ఆ దేవత పేరు స్మరిస్తూ నమస్కరిస్తే జీవితంలో సంబంధిత రంగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అష్టలింగాలే కాదు, ఈ 14 కిలోమీటర్ల దారి పొడవునా ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు మిమ్మల్ని పలకరిస్తాయి. రమణ మహర్షి నివసించిన రమణాశ్రమం, ఆయన తపస్సు చేసిన విరూపాక్ష గుహ, కందాశ్రమం ఇవన్నీ ఈ మార్గంలోనే ఉన్నాయి. అలాగే ఆది అన్నమలై, నేర్ అన్నమలై వంటి ప్రాచీన శివాలయాలు, సూర్యలింగం, చంద్రలింగం వంటి ఉపలింగాలు, అనేక పుష్కరిణులు, సింహతీర్థం, శనితీర్థం వంటివి దారి పొడవునా కనిపిస్తాయి. చాలా మంది భక్తులు ఈ ప్రదర్శన మార్గంలో ఉచిత అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా నైరుతి లింగం నుండి సూర్యలింగం వరకు గల భాగంలో అన్నపూర్ణాదేవి కరుణతో భక్తులకు ఆకలి తీరుతుందని చెప్తారు. ఇప్పుడు వారంలో ఏ రోజు వెళితే ఏ ఫలితం చెప్తాను. ఆదివారం సూర్య భగవానునికి ఇష్టమైన రోజు. ఈ రోజు ప్రదక్షిణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సోమవారం చంద్ర భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ రోజు ప్రదక్షిణం చేసి కొబ్బరి, తేనె దానం చేస్తే మెత్తటి మనస్తత్వం వస్తుంది. ఉద్యోగ ప్రమోషన్ల కోసం, వివాహ ఆటంకాలు తొలగడం కోసం కూడా సోమవారం, ముఖ్యంగా సోమవారపు పౌర్ణమి రోజు శ్రేష్టం. ఈ రోజు ప్రదక్షిణం చేస్తే వృద్ధాప్య రోగాల నుండి విముక్తి లభిస్తుంది. మంగళవారం కుమారస్వామికి ప్రీతికరమైన రోజు. విశాఖ నక్షత్రంతో కూడిన మంగళవారాల్లో వరుసగా 3 ఏళ్లు ప్రదక్షిణ చేస్తే తగిన సద్గురువు లభిస్తుందని చెప్తారు. రాహుకాల సమయాల్లో ప్రదక్షిణ చేస్తే అరుణాచలేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు చేసే ప్రదక్షిణం అప్పుల నుండి విముక్తినిస్తుంది. బుధవారం కామ క్రోధాల నుండి విముక్తి కలిగించే ప్రత్యేక దర్శనం ఈ రోజు లభిస్తుంది. ఈ రోజు ప్రదక్షిణం బుద్ధి వికాసాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గురువారం బృహస్పతికి సంబంధించిన రోజు. ఈ రోజు చేసే ప్రదక్షిణం కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి స్వయంగా తైల దీపంలా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన రోజు కాబట్టి ఐశ్వర్యానికి అత్యంత శ్రేష్టమైన రోజు. శుక్రవారం ప్రదక్షిణం సిరి సంపదలు, శుభాలు కలిగించడమే కాక మరణం తర్వాత వైకుంఠ ప్రాప్తిని కూడా ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు. శనివారం ప్రదక్షిణం గ్రహ పీడల నుండి విముక్తినిస్తుంది. పిల్లలు లేని దంపతులు వరుసగా 48 రోజులు ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని కూడా నమ్మకం. ఇక పౌర్ణమి రోజు చేసే ప్రదక్షిణానికి అయితే ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ రోజు కొండ దివ్య శక్తితో నిండిపోతుందని నమ్మకం. అందుకే ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు ఈ ప్రదక్షిణానికి తరలి వస్తారు. ఏడాది పొడవునా అరుణాచలంలో ప్రదక్షిణలు జరుగుతూనే ఉంటాయి. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరిగే కార్తీక దీపం ఉత్సవానికి సాటి లేని ప్రత్యేకత ఉంది. ఆ రోజు కొండ శిఖరంపై అతిపెద్ద దీపాన్ని వెలిగిస్తారు. వందల కిలోల నెయ్యితో వెలిగించే ఆ జ్యోతి మైళ్ళ దూరం నుండి కూడా కనిపిస్తుంది. ఇది శివుడు జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చిన ఘటనానికి సంకేతం. ఈ ఒక్క రోజు కోసం దాదాపు 20 నుండి 30 లక్షల మంది భక్తులు తరలి వచ్చి ప్రదక్షిణం చేస్తారు. ఈ దీపాన్ని చూస్తే 21 తరాల వారికి పుణ్యం వస్తుందని నమ్మకం. ఏ సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది? ఉత్తమమైన సమయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం, అంటే 3:30 నుండి 6 గంటల మధ్య. ఈ సమయంలో గాలి చల్లగా, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రెండవ ఉత్తమ సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు. ఇక తప్పకుండా నివారించవలసిన సమయం మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ముఖ్యంగా వేసవిలో తార్ రోడ్ మండిపోతూ ఉంటుంది. చెప్పులు లేకుండా నడిస్తే పాదాలు కాలిపోయే ప్రమాదం ఉంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే బయలుదేరాలి. దారి పొడవునా తాగడానికి నీళ్లు, తినడానికి ఏదొక ఆహారం దొరుకుతుంది. రాత్రి వేళల్లో ఒంటరిగా కాకుండా బృందంగా వెళ్లడం మంచిది. రమణ మహర్షికి 16 ఏళ్ల వయసులో అరుణాచలం గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత జీవితాంతం ఈ కొండ మీదే ఉండిపోయారు. రమణ మహర్షి అరుణాచలంపై నివసిస్తున్న తొలి రోజుల్లో జరిగిన సంగతి ఇది. ఒక మహిళ రాత్రి వేళ తిరువన్నామలై రైల్వే స్టేషన్ లో దిగి ఒక గుర్రపు బండి ఎక్కి తన ఇంటికి తీసుకెళ్లమని కోరింది. కానీ ఆ బండివాడు దుర్మార్గుడు. ఆమెను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఆ మహిళ ఆ అరుణాచల శివుణ్ణి కాపాడమని మనసులో వేడుకుంది. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచో 2 పోలీస్ కానిస్టేబుళ్లు ప్రత్యక్షమయ్యారు. ఆమె ఫిర్యాదు విని సురక్షితంగా ఆమెను ఇంటి వరకు చేర్చి వెళ్లిపోయారు. ఆ మహిళ కృతజ్ఞతతో వారి బ్యాడ్జి నంబర్లు రాసుకుంది.
తరువాత వారిని వెతకబోతే ఆశ్చర్యం, తిరువన్నామలై పోలీస్ స్టేషన్ లో అలాంటి కానిస్టేబుల్లే లేరు. ఆ రాత్రి అలాంటి సంఘటన జరిగినట్లు కూడా పోలీస్ రికార్డుల్లో ఏమీ లేదు. ఆ ఇద్దరు పోలీసులు ఎవరో కాదు, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ఆమెను కాపాడడానికి ఆ రూపంలో వచ్చాడని భక్తుల నమ్మకం. రమణ మహర్షి అరుణాచలాన్ని చిన్న కైలాసం అని పిలిచేవారు. గిరి ప్రదక్షిణ చేయడం అంటే కైలాసంలో ఉన్న శివ పార్వతులకు ప్రదక్షిణ చేసినట్టేనని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. 1950లో ఆయన శరీరం వదిలిన రోజు రాత్రి ఒక వెలుగు ఆకాశంలో ఈ కొండ మీదుగా వెళ్లి మాయమైందని, అదే ఆయన ఆత్మ ఈ కొండలోని శివుడితో కలిసిపోవడం అని చాలా మంది నమ్ముతారు. చూసారుగా, అరుణాచలం అంటే ఒక మామూలు కొండ కాదు, అది శివుడే. ఆ కొండ చుట్టూ వేసే ప్రతి అడుగు ఒక పూజ. ఆ దారిలో ఉన్న 8 లింగాలు 8 దిక్కుల నుండి మనల్ని కాపాడే శక్తులు. రమణ మహర్షి అన్నట్లు విశ్వాసం లేకపోయినా సరే ఈ కొండ చుట్టూ ఒక్కసారి నడిస్తే చాలు, మనసు తానంతట తానే స్వచ్ఛమవుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణం చేయాలని కోరుకునే వారు దగ్గరలో ఉన్నారా? ఈ వీడియోను వారికి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇప్పటికే గిరి ప్రదక్షిణం చేసి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని దివ్య క్షేత్రాల కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.